శ్రీశైలం మల్లన్న పెళ్లికి తలపాగా సిద్ధమైంది. ఈ నెల 26న మహాశివరాత్రి సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి కళ్యాణ వేదికకు చేనేత మగ్గంపై పృథ్వీ వంశస్థులు చేసిన వస్త్రాన్ని తలపాగాగా ఆలయ శిఖరానికి చూడతారని వారి వంశస్థులు తెలిపారు. బాపట్ల జిల్లా హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు 56 సంవత్సరాలుగా మహాశివరాత్రికి మల్లన్నకు తలపాగాను అలంకరించే అద్భుత అవకాశాన్ని దక్కించుకోవడంపై వారి సంతోషం వ్యక్తం చేశారు. 3 తరాలుగా వీరి వంశస్థులు స్వామివారి కళ్యాణానికి 2 రోజుల ముందు తలపాగాను శ్రీశైలంకు తీసుకెళ్తారని వారు చెప్పారు. కార్తీక మాసం నుంచి ప్రారంభించి మూర చొప్పున 360 మూరల తలపాగా వస్త్రాన్ని కుటుంబ సభ్యులందరూ కలిసి ఉపవాస దీక్షలు ఆచరించి స్వామివారి నామాన్ని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో తయారు చేస్తామన్నారు. ప్రతి ఏడాది మల్లన్నకు పెళ్లికి పాగా అలంకరణ చేసే భాగ్యం కలగడం తమ అదృష్టంగా భావిస్తున్నామని నేతన్నలు తెలిపారు. ఓం నమః శివాయ. నా పేరు పృథ్వీ సుబ్బారావు. మేము హస్తినాపురం గ్రామం, దేవాంగపూరి గ్రామ పంచాయతీ, చీరాల మండలం, ప్రస్తుతం బాపట్ల జిల్లా వాస్తవ్యులము. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీశైలంలో పాగాలంకరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం సుమారు 3 తరముల నుండి మా కుటుంబము ఈ పాగా అలంకరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మా తండ్రి గారైన పృథ్వీ వెంకటేశ్వర్లు గారు సుమారు 60 సంవత్సరముల నుండి మా తండ్రి గారైన పృథ్వీ వెంకటేశ్వర్లు గారు నిర్వహించారు. గత సంవత్సరం మా తండ్రి గారికి స్వల్ప అనారోగ్యం వల్ల నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించాను. ప్రస్తుతం ఈ సంవత్సరం కూడా దేవస్థానం వారి అనుమతితో, ప్రభుత్వం వారి సహకారంతో నేను ఈ పాగాలంకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. మేము మూర వెడల్పున 300 మూర పొడవున ఉన్న తెల్లని వస్త్రమును స్వామివారికి మహాశివరాత్రి పర్వదినం రోజున రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్యకాలంలో స్వామివారి కళ్యాణ మహోత్సవమునకు ముందుగా లింగోద్భవ సమయంలో ఈ యొక్క పాగాలంకరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ తెల్లని వస్త్రమును శిఖరము నుండి గర్భాలయ నవనందులకు ఈ రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్యకాలంలో చేస్తూ ఉన్నాము. నేను సుమారు 40 సంవత్సరాల నుండి మా తండ్రి గారికి తోడుగా వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. నేను 2 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహించుటకు దేవస్థానం వారి అనుమతితో చేస్తున్నందుకు నాకు చాలా